లోపలికి వెళ్తే ఈ రోగము ఆరోగ్యశ్రీలో కాదు అని రోగులను బయటకు పంపిస్తూ ఉన్నారు. మనం ఈ శాసనసభ ద్వారా ప్రచారం చేసినాం, 5 నుంచి 10 లక్షలు చేసినాం కాబట్టి ఎవరెళ్ళినా కూడా సాయం దొరుకుతుందని చెప్పినాం. కానీ అది పేపర్ మట్టికే ఉన్నది. రోగులకు మాత్రం సరైన రీతిలో ఒక్కటేసారి ఈ శాసనసభ ద్వారా ఒక డైరెక్షన్ వెళ్ళాలా, ప్రభుత్వం నుంచి ఒక డైరెక్షన్ వెళ్ళాలా. రోగి ఏ రోగంతో నచ్చినా సరే ఆసుపత్రికి వెళ్ళాలంటే అతనికి వైద్యం దొరికితేనే ప్రభుత్వం ఏదైనా సాయం చేసినట్టు అవుతుంది. యాక్సిడెంట్ అయితే సార్ రోగికి తెలుస్తుందా ఫలానా భాగంలో ఇరిగితేనే ట్రీట్మెంట్ అవుతుంది కాబట్టి ఫలానా భాగంలో ఇరగొట్టుకుంటాడా, జాయింట్లో ఇరిగింది కాబట్టి ఇది వర్తించదంటారు, ఇది ఎడమ పక్కకి ఇరిగింది కాబట్టి వర్తించదంటారు. ఏ పక్కకి ఇరగాలనేది ఎట్లా తెలుస్తుంది సార్? అందుకే రోగికి ఏ అవసరం ఉన్నా కూడా ఆరోగ్యశ్రీలో అన్నింటినీ కవర్ అయ్యే విధంగా ప్రభుత్వం నుంచి డైరెక్షన్ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. చివరిగా సార్, ఆదిలాబాద్లో కోరటా చెనాక అనే ప్రాజెక్టు నేను మంత్రి గారికి కూడా మన ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చిన సార్, చివరి దశలో ఉంది. ల్యాండ్ ఎక్వేషన్కు సంబంధించిన డబ్బులు విడుదల చేస్తే దాదాపు ఒక 40 నుంచి 45,000 ఎకరాలకు ఆయకట్టు వచ్చేట అవకాశం ఉన్నది. కాబట్టి మిగతా ప్రాజెక్టుల మీద మీరు ఎంక్వైరీలు చేయండి, తప్పులేమని ఉంటే ఏమి చేయండి. కానీ మధ్యలో ఆగిపోయినటువంటి వాటికి మాత్రం భేషజాలకు పోకుండా గతంలో ఉన్నటువంటిది ప్రజల ప్రభుత్వమే, ఇప్పుడు వచ్చినటువంటి ప్రజల ప్రభుత్వమే. తప్పులుంటే వాటి మీద మీరు విచారాలు చేయండి, ఏమన్నా చేయండి. కానీ కొద్దిగా నిధులు ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద వెంటనే నిధులు విడుదల చేసి సాయం చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. చివరిది సార్, ఎండోమెంట్కు సంబంధించినటువంటిది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా కామన్ గుడ్ ఫండ్ CGF కింద మంజూరులు చేసిండ్రు. ఎన్నికల కన్నా ముందు ప్రతి మందిరంకు పోయిండ్రు. 50 లక్షల కోటి రూపాయలు 2 కోట్లు 3 కోట్లని కాగితాలు ఇచ్చిండ్రు. కానీ ఏ ఒక్క మందిరానికి 10 రూపాయలు కూడా విడుదల చేయలేదు. ఆ రకంగా హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మంజూరీలు మాత్రమే ఇస్తారు, నిధులు మాత్రం విడుదల చేయరనే విధంగా ఒక చర్చ ఉన్నది. ధూపదీప నైవేద్యాలకు సార్ అవి ఇచ్చేటియే కొన్ని 2,000 3,000 రూపాయలు. దానికే ఇప్పటి వరకు సంవత్సరాల తరబడి పూజారులు అక్కడ మందిరంలో పూజలు చేస్తే కూడా పాపం వాళ్ళకు ధూపదీప నైవేద్యం ద్వారా 1 రూపాయి విడుదల కాలేదు. కొత్తగా ఉన్న కొన్ని మందిరాలకు ధూపదీప నైవేద్యంలో డబ్బులు ఇవ్వాలా. వెంటనే ప్రభుత్వం ఆ నిధులను విడుదల చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా సార్. చివరి సార్, సాత్నాల ప్రాజెక్ట్ అనేది ఆదిలాబాద్లో ఉన్నది. 30 సంవత్సరాల క్రితం నిర్మితమైనటువంటి ఆ ప్రాజెక్ట్ నేను మళ్ళీ ఒకటే చెప్తున్నాను. 30,000 ఎకరాలు సాగులోకి వచ్చేటటువంటి ఆ సాత్నాల ఆయకట్టుకు దానికి కెనాల్స్కు లైనింగ్ లేని కారణంగా మధ్యలోనే నీటి అంతా కూడా లీకేజ్ అవుతున్నది. ఇరిగేషన్ మరి దానికి సాగు వచ్చే అవకాశం కనిపించలేదు. కాబట్టి వెంటనే ఆ ప్రాజెక్టుకు లైనింగ్ చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. మినిస్టర్ గారు సార్, గౌరవ సభ్యులు శంకర్ గారు చెప్పినట్టు సార్, ఈ యాదవ్ సోదరులకు సంబంధించిన సమస్య చాలా తీవ్రమైన సమస్య సార్. ఎన్నికల ముందు ఆ బోర్లు పంపిణీ చేసే కార్యక్రమంలో చాలామంది యాదవ్ సోదరులు బయట ఇంట్రెస్ట్ తీసుకొచ్చి కట్టినరు. ఇప్పటికీ దాని అప్పుడు ఎలక్షన్ల ముందు 6 నెలల ముందు కట్టించుకున్న డబ్బులకు కూడా అది ఇవ్వలేదు. ఈరోజు ఒక ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక మోటార్ సైకిల్ మీద 120 గొర్రెలను తీసుకుపోయినట్టు వాళ్ళు కూడా బైక్ పై ఒకేసారి 126 గొర్రెలట. మన ఏ మోటార్ సైకిల్ ఏ కంపెనీదో తెలుసుకోవాలి అధ్యక్ష ఫస్ట్. అది దాంట్లో స్కామ్లు కూడా ఎక్కువ జరిగినాయి అధ్యక్ష. కొన్ని బార్డర్లోనే రీసైకిల్ అయినాయి. మా దామర్చల నల్గొండ జిల్లా బార్డర్ చాలా కేసులు నా దృష్టికి వస్తే అధికారులు చెప్పి చర్యలు తీసుకుని పోయినసారి. దాంతోపాటు వారికి కూడా వచ్చే విధంగా దాని మీద కూడా నిర్ణయం తీసుకుంటాం. రెండవది, ఇంకా చాలా సమస్యలు చెప్పిండ్రు సభ్యులు, సమయం లేదు కాబట్టి మీకు తప్పకుండా ఒకటి మాత్రం హామీ ఇవ్వగలుగుతా. ఈ సభ ద్వారా మన గౌరవ సభ్యులు అన్నట్టు తెలంగాణ శాసనసభలకు సంబంధించింది కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళు ఇచ్చినప్పుడు కానీ ప్రతిరోజు 2కో 3కో లెటర్స్ యాక్సెప్ట్ విషయంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో మాట్లాడి టీటీడీతో మాట్లాడి ఆ తిరుపతి వెళ్ళే వారికి దాన్ని కూడా సమస్య పరిష్కరించి గతంలో మాదిరిగా దర్శనాలు చేసే విధంగా ప్రోటోకాల్ పాటించే విధంగా ఏర్పాటు చేస్తామని కూడా సభ్యులు తెలియజేసుకుంటూ మిగతా సమస్యలన్నీ కూడా నోట్ చేసుకున్న అధ్యక్ష తప్పకుండా సంబంధిత శాఖలు పంపిస్తాము. గౌరవ సభ్యులు కౌశిక్ రెడ్డి గారు. అధ్యక్ష, మీరు అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలు అధ్యక్ష.
హుజురాబాద్ నియోజకవర్గంలో నీళ్ల కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. దీనికోసము ఒక చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష. కల్వల ప్రాజెక్ట్ అనేది మానకొండూరు కాన్స్టిట్యున్సీ కేశవపట్నం మండలంలో ఉంటుంది. కానీ దాని కిందున్న ఆయకట్టు అధ్యక్ష 4500 ఎకరాలకి వీణవంక మండలం జమ్మికుంట మండలానికి నీళ్లు పారితే అధ్యక్ష. ఇండైరెక్ట్గా ఇంకొక 4000 ఎకరాలకి పారితే అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు అది పోయిన వర్షాకాలంలో జూలై 26, 27 తారీఖున పెద్ద ఎత్తున వర్షం పడడంతో ఆ 1970లో కట్టిన డ్యామ్ ప్రాజెక్ట్ని అది 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 పోయింది అది పోయింది అధ్యక్ష. దయచేసి నేను దాదాపు దాని వెనుక 18 లక్షల రూపాయలు కలెక్టర్ ఫండ్ నుంచి డిపిఆర్ ఎస్టిమేట్ కోసం 70 కోట్ల రూపాయల ఎస్టిమేట్ చేసి పంపించడం జరిగింది అధ్యక్ష. దానికోసం నేను బాగా తిరిగినా కానీ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆగిపోయింది. దయచేసి ఆ కలోలా ప్రాజెక్ట్ని ఆ 70 కోట్లతోని కడితే రైతులందరికీ కూడా లాభం అవుతుందని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ జమ్మికుంట మున్సిపాలిటీ హుజురాబాద్ మున్సిపాలిటీలో దాదాపు 9.5 కోట్లు, జమ్మికుంట మున్సిపాలిటీలో 6.5 కోట్లతో ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది అధ్యక్ష. ఆల్మోస్ట్ 40-50% వర్క్ కూడా అయిపోయింది. కానీ దయచేసి ఈ గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళు కొంచెం స్లో చేస్తూ ఉన్నారు అధ్యక్ష. దయచేసి కొంచెం అది కూడా స్పీడ్గా చేపియాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అంటే మీరు కాదు, కాంట్రాక్టర్లకు డౌట్ ఉంది. ఇంకోటి అధ్యక్ష, సిఎంఆర్ఎఫ్ ఫైల్స్ మా హుజురాబాద్ నియోజకవర్గం నుంచి దాదాపు 1200 ఫైళ్ళు కూడా మన సీఎం గారి ఆఫీస్లో ఉన్నాయి. దయచేసి ప్రభుత్వం మారించు కానీ ఆ ఫైళ్ళు కూడా దయచేసి మీరు క్లియర్ చేపిస్తే వాళ్ళందరూ పేదవాళ్ళు కాబట్టి దయచేసి బాగుంటుంది అధ్యక్ష. అదేవిధంగా 72 విఓ బిల్డింగ్లు మా హుజురాబాద్ నియోజకవర్గంలో శాంక్షన్ అయిపోయి ఉన్నాయి అధ్యక్ష. కొన్ని పనులు అయినాయి, కొన్ని పనులు అవుతున్నాయి. దయచేసి ఆ విఓ బిల్డింగ్లు కూడా క్యాన్సిల్ చేయొద్దు. ఎందుకంటే మహిళా గ్రూపులు అందరూ కూడా మీటింగ్ పెట్టుకుంటారు కాబట్టి దయచేసి దానికి కూడా మీరు ఆదేశాలు ఇవ్వాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, చిలకవాగు బ్రిడ్జ్ అధ్యక్ష ఒకటే సమస్య కానీ విదిన్ మా టైం పీరియడ్లో కొట్టేస్తున్నాను. అయ్యో మా పక్కన ఉన్నాడు 1 మినిటే మాట్లాడిన కాబట్టి తన 2 మినిట్స్ కూడా నేను తీసుకుంటున్నాను. అయితే అధ్యక్ష, చిలకవాగు బ్రిడ్జ్ అనేది ₹1 కోటి టెండర్ అయిపోయి ఉంది అధ్యక్ష. ఆ బ్రిడ్జ్ దాటితేనే హుజురాబాద్ పట్టణంలో శ్మశాన వాటికకి పెద్ద ఎత్తున శ్మశాన వాటిక ఉంటుంది అధ్యక్ష. అది ప్రజలకి చాలా అవసరం. దయచేసి ఆ టెండర్ కూడా అయిపోయి ఉంది, దాన్ని కూడా క్యాన్సిల్ చేయవద్దు అధ్యక్ష. అదే రూట్లో 400-500 కుటుంబాలు కూడా వడ్డర కులానికి సంబంధించిన కుటుంబాలు కూడా ఉంటాయి అధ్యక్ష. తర్వాత అదే దారిలో సమ్మక్క జాతర కూడా జరుగుతుంది కాబట్టి దయచేసి ఆ వాగుది కూడా క్యాన్సిల్ చేయవద్దని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా 1 మినిట్లో క్లోజ్ చేస్తాను. బోర్నపల్లి ఇప్పల్ నర్సింగాపూర్ రోడ్ అధ్యక్ష దాదాపు ₹1,50,00,000 టెండర్ అయిపోయి ఉంది అధ్యక్ష. దయచేసి అది కూడా క్యాన్సిల్ చేయవద్దు అధ్యక్ష. ఎందుకంటే రైతులకి అది కూడా చాలా అవసరమైన రోడ్ కాబట్టి దయచేసి అది కూడా క్యాన్సిల్ చేయవద్దని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, కుల సంఘాల భవనాలు కూడా కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో పెద్ద ఎత్తున అన్ని కుల సంఘాల భవనాలకి ₹1 కోటి శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో పద్మశాలీది కంప్లీట్ అయింది, ఆల్మోస్ట్ రెడ్డి సంఘంది కంప్లీట్ అయింది, వైశ్య సంఘంది కంప్లీట్ అయింది, ఇంకా గౌడ సంఘం, తర్వాత రజక సంఘం, యాదవ సంఘం, ముదిరాజ్ సంఘంవి భవనాలు అవి అమౌంట్ కూడా ఉన్నాయి అధ్యక్ష. దయచేసి అవి కూడా క్యాన్సిల్ చేయొద్దని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా కొంచెం కొత్త మండలాలు కూడా అవసరం ఉన్నాయి అధ్యక్ష. మా నియోజకవర్గంలో ఉప్పల్ని ఒక మండలంగా, చెల్లూరుని ఒక మండలంగా, వావిలాలని ఒక మండలంగా, శనిగరంని ఒక మండలంలో కూడా చేయాలని కోరుకుంటూ, మరియు మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇవి అధ్యక్ష అయిపోయింది 30 సెకండ్స్ అధ్యక్ష 30 సెకండ్స్ సార్ 30 సెకండ్స్ అధ్యక్ష. మీరు చెక్ డ్యామ్లు కూడా చాలా చెక్ డ్యామ్లు నా దగ్గర కట్టిండి అధ్యక్ష. మన వర్షానికి అన్ని కొట్టుడిపోయినాయి. దయచేసి ఆ చెక్ డ్యామ్ని కూడా మళ్ళా రీబిల్డ్ చేయాలని కోరుకుంటూ, మరియు మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు అధ్యక్ష, సీఎంఆర్ఎఫ్ సంబంధించి
గత ప్రభుత్వం కూడా దాదాపు నేను అప్పుడు పార్లమెంట్ సభ్యునిగా పంపించడే కాదు, నాకు తెలిసిన దాదాపు 60,000 CMR సంబంధించిన ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి గత ప్రభుత్వం. అంటే మా గౌరవ సోదరుడు